శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. హరి ఓం. శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. యకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం భవత్యస్య నక్షత్రమస్వేదస్రస్తురంగమః ఆద్యస్తురంగస్తురగ అశ్వో వాజీ హయో హరి. 2025 సంవత్సరం జనవరి నెల నుండి డిసెంబర్ వరకు ఈ సంవత్సరం ప్రతి నెల మాస ఫలితాలు చెప్పుకున్నాం. ఈ మాస ఫలితాలు ముందుగా జనవరి నుంచి డిసెంబర్ వరకు చెప్పబడతాయి. అయితే ఈ సంవత్సరాలు ఎట్లా ఉన్నాయో ముందుగా చెప్పుకుందాం. 2024, 25, 26 ఈ సంవత్సరాలన్నీ కూడా పూర్తిగా పాపగ్రహాల యొక్క బలం ఎక్కువ ఉండటం చేత ప్రతి వాళ్ళకి అన్ని రకాల వృత్తుల వాళ్ళకి కూడా సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగరీత్యా కానీ, ఆర్థిక రీత్యా కానీ, కుటుంబ రీత్యా కానీ అందరికీ కూడా ప్రతి దాంట్లో సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సమస్యల నుండి తప్పుకోవాలంటే జాగ్రత్త, అతి జాగ్రత్త కూడా అవసరం. ఎక్కడా కూడా పొరపాటును కూడా అనవసరమైన ఖర్చు కాకుండా ఎంతో జాగ్రత్త పడితేనే ఈ సంవత్సరాలు బాగా బయటపడటానికి అవకాశం ఉంది. కాబట్టి ముందుగా జనవరి నెల మేషరాశి జనవరి 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు 25వ సంవత్సరం 2025 సంవత్సరం జనవరి నెల మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. మేషరాశి ఎట్లా ఉన్నది అంటే, మేషరాశికి కుజగురువులు ఇద్దరు కూడా పూర్తిగా బాగాలేరు. ఈ కుజగురువు బాగుండకపోవడం చేత ఏమవుతుందంటే సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఎట్లా అంటే ద్వాదశాష్టమ జన్మస్థం శని మంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయం. కుజుడు కానీ, గురువు కానీ, శని కానీ ఈ 3 గ్రహాల్లో 12 కానీ, 1 కానీ, 2 కానీ ఉండేటట్లయితే ఉన్న చోటు నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇల్లు కానీ, వృత్తి చేసే చోట కానీ విపరీతమైన డబ్బు ఖర్చు అవుతుంది. ప్రాణానికి ఎట్లా బతకాలి, మనం బతకలేము, ఎట్లా బతుకుదాం, తినటానికి, ఉండటానికి, చేయటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది అనేటువంటి బాధ, ఎప్పుడు ప్రాణం పోతుందా అన్నంత భయంకరమైన బాధలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు కుజగురువులు బాగాలేరు. బాగున్న గ్రహాలు ఉండి కూడా ఉపయోగం లేదు. శని, శుక్రుడు, బుధుడు, కేతువు బాగున్నారు. 4 గ్రహాలు బాగున్నారు. అయితే వివాహాది శుభకార్యాలు బాగా జరుగుతాయి. తర్వాత మీరు ఏదైనా కొనుగోలు చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నది, ఇల్లు కానీ, ఆస్తులు కానీ, బంగారం కానీ, పొలాలు కానీ, ఏవైనా సరే వాహనాలు కానీ కొనాలనుకున్నవి ఏమన్నా ఇన్నాళ్ళ నుంచి కొనలేకపోతే కొనగలుగుతారు. తర్వాత కేతువు వల్ల మీ యొక్క పద్ధతులన్నీ బాగుంటాయి. మీరు చెప్పింది అవతల వాళ్ళు అర్థం చేసుకుంటారు. వాళ్ళకి అర్థమయ్యేట్టుగా చెప్పి మీ వ్యాపారాన్ని కానీ, మీ ఉద్యోగాన్ని కానీ జాగ్రత్తగా కాపాడుకోగలుగుతారు. ఇవన్నీ సక్రమంగా మీకు ఉండాలి అంటే ఇప్పుడున్న పరిస్థితి కుజ గురువులు బాగాలేరు. అందువల్ల మీరేం చేయాలంటే ముందుగా మీ జాతకం చెప్పించుకొని మీ జాతక రీత్యా మీరు ముందు నడవాలి. ఇది గోచారం. గోచారం అంటే జన్మ నక్షత్రాన్ని బట్టి 25 వంతులే వస్తుంది. ఈ చెప్పేది 25 వంతులే. మిగతా 75 వంతులు జన్మ నక్షత్రం కాదు, జన్మ లగ్నం. పుట్టిన తారీఖు, నెల, సంవత్సరాన్ని బట్టి టైం ఉంటుంది. ఆ టైం ప్రకారం జన్మ లగ్నం వస్తుంది. ఇప్పుడు చెబుతుంది గోచారం. తర్వాత గ్రహచారం అంటారు. గ్రహచారం పుట్టిన టైంను బట్టి వచ్చేది, అది వేరేగా చూడాలి. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, అట్లా లేని పక్షంలో హస్త సాముద్రికం ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి. ఎందుకంటే ఈ 24, 25, 26 సంవత్సరాలు పూర్తిగా బ్యాడ్గా ఉన్నాయి. కాబట్టి ఎక్కడికక్కడ జాగ్రత్త పడటం మంచిది. ఏమాత్రం మీకు అనుమానం వచ్చినా అనారోగ్య సమస్యలు కానీ,
వృత్తిలో ఆదాయం కానీ, వ్యవహారాలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, భార్య భర్తల ప్రతికూలత కానీ, వివాహం కాకపోయినా సరే, వివాహం అయిన తర్వాత సమస్యలున్నా, ఎటువంటి సమస్యలున్నా సరే వెంటనే మీ జాతకం చూపించుకొని ముందుకు వెళ్ళటం చాలా మంచిది. స్వస్తి. 2025 2025 సంవత్సరం వృషభ రాశి ఫలితాలు. తులా వృషభయోర్భృగు శుక్రుడు అధిపతి. ఈ శుక్రుడు 11ంట చాలా బలంగా ఉన్నాడు. ఈ రాశి వాళ్ళకి బాగున్నటువంటి గ్రహాలు ఏమిటో చూసుకుందాం. అయితే కుజుడు బాగాలేడు, గురువు బాగాలేడు, తర్వాత శని బాగున్నాడు. ఇందువల్ల ఈ ఫిబ్రవరి నెలలో ఈ వృషభ రాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రారంభమవుతుంది. ఏలినాటి శనిలో ఏకాదశంలో శని వస్తున్నాడు. ఈ ఏకాదశంలో శని రావటం వల్ల మంచి లాభదాయకంగా ఉంటుంది. గురువు కుజుడు మాత్రం పూర్తిగా బాగాలేదు. దానివల్ల ఏమిటా అంటే అనవసరమైన దండ ఖర్చులు, సమస్యలు, కుటుంబంలో సమస్యలు, వృత్తి ద్వారా సమస్యలు, అనేక విధమైన బాధలు కలుగుతాయి. వివాహాది శుభకార్యాలు జరగడానికి బాగున్నది. కానీ ఈ రాశి వాళ్ళకు ఉన్నటువంటి సమస్య ఏమిటంటే బుధాదిత్య యోగం, వ్యాపారం బాగుంటుంది. అదే కాదు విద్య కానీ ఉద్యోగానికి కానీ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంతో జాగ్రత్త పడడం చాలా మంచిది. ముందుగా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. కాబట్టి ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి ఎట్లా ఉన్నది అంటే ఈ సంవత్సరం ఎంత బాగా సంపాదించినా, ఎంత ఉద్యోగం ఉన్నా, ఎంత వ్యాపారం ఉన్నా వచ్చే డబ్బులు వచ్చినట్టు ఖర్చు అయిపోతాయి. మిగిలేదంటూ ఉండదు. అయితే కనపడటం మాత్రం బాగా ఆదాయం వస్తున్నట్టుగా కనపడుతుంది. బాగా వచ్చింది కదా అనే ఉద్దేశంతో మాత్రం ఉండకూడదు. ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఎవరికన్నా మన చేత్తో డబ్బులు ఎవరికైనా ఇస్తే మాత్రం రావు. అప్పు ఇచ్చినా కూడా రావు. తర్వాత ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే ఎవరికైనా సరే ఏదైనా హామీలు ఉండకూడదు. చీటీ పాడుకునే వాళ్ళకి కానీ, బ్యాంకు లోన్ తీసుకునే వాళ్ళకి కానీ, అటువంటి వాళ్ళకి కనుక హామీలు ఉండేటట్లయితే వారు ఎగ్గొడతారు, మీరు కట్టాల్సి వస్తుంది. అదే కాదు పెద్ద పెద్ద లోన్లు తీసుకుంటారు. ఇండస్ట్రీస్ లోన్లు తీసుకుంటే హామీ సంతకం పెడితే వాళ్ళు దాదాపు 25 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000 కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకి హామీ పెట్టినట్టయితే ఆ బిజినెస్ చేసేవాడు డబ్బు తీసుకుని పరారైపోతాడు. ఆ డబ్బులు మొత్తం మీరే కట్టాల్సి వస్తుంది. ఆస్తులతో సర్వస్వం పోగొట్టుకొని చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎక్కడా తొందరపడి ఎవరికి మీ చేతి మీద డబ్బులు ఇచ్చినా రావు. ఏదైనా హామీలున్నా మీకు ఇబ్బంది అవుతుంది. కాదండి మేము చీటీ కడుతున్నామండి, చీటీ చివరికి తీసుకుందాం అనుకున్నా మొట్టమొదటిలో అయితే నష్టం వస్తుందనుకుంటే చివరిదాకా వచ్చే లోపల వాడు చీటీ వాడు ఎగ్గొట్టి పరారైపోతాడు. కట్టిన డబ్బులు కూడా చేతికి రావు. ఇట్లాంటి సమస్యలు బాగా ఎక్కువగా ఈ వృషభ రాశి వాళ్ళకి బాగా ఇబ్బందిగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. మీకు చాలా బాగుంటుంది. ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు వచ్చేటప్పుడు పోయేటప్పుడు డబ్బు వచ్చేటప్పుడు పోయేటప్పుడు అర్థం కాదు. ఎట్లా ఉంటుందంటే పోయేది ఎట్లా పోయిందనేది అర్థం కాదు. బాగా సంపాదిస్తూనే ఉంటాం, ఒక్కసారి దెబ్బతీస్తుంది. ఏనుగా వెలక్కాయ మింగేటప్పుడు లోపల గుజ్జుంటుంది. మరి అది బయటపడేప్పుడు లోపల గుజ్జు లేకుండా మాయమైపోతుంది. పగలగొట్టి చూస్తే గుజ్జుండడు. మామూలుగా వెలక్కాయ పగలగొడితే దాంట్లో గుజ్జుంటుంది. అట్లాగే మన దగ్గర ఉన్న డబ్బులు మాయమైపోయేది, మనకు నష్టం వచ్చేది, లక్ష్మి పూర్తిగా చంచలమైంది. అటువంటి లక్ష్మి పోయేటప్పుడు మనకు అర్థం కాకుండా పోతుంది. నాబోటి వారు చెబితే నేను బాగానే ఉన్నానయా, నేను బాగా సంపాదించుకుంటున్నాను, నేను ఆర్థికంగా పూర్తిగా బలంగా ఉన్నాను అని అనేవాళ్ళు చాలామందిని చూశాను. 60 సంవత్సరాలు కొన్ని కోట్లు సంపాదించి 3 తరాలు గడిచినా కూడా తిన్నా కూడా మిగిలినంత డబ్బు సంపాదించిన వాళ్ళు ఇట్లాంటి టైంలో మొత్తం పోగొట్టుకొని ఏమీ లేక కేరా ప్లాట్ఫారానికి వచ్చి తర్వాత ఏమండి మీరు చెప్పిన మాట మేము వినలేదు, ఇప్పుడు చూడండి మా పని ఇట్లా అయిపోయింది, అన్యాయం అయిపోయినాము, అహంకారంతో పడ్డాము అని బాధపడతారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ వృషభ రాశి వాళ్ళు పూర్తిగా చాలా జాగ్రత్తగా ఉండి ప్రవర్తిస్తేనే మీకు ముందనేది సమస్య లేకుండా ఉంటుంది. కాబట్టి హస్త సాముద్రిక ద్వారా కానీ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి. వివాహాది శుభకార్యాలు చేసుకోవాలన్నా కూడా చాలా జాగ్రత్తగా జాతకాలు కలిసినాయా లేవా చూసుకొని మీరు వివాహ శుభకార్యాలు చేసుకోవటం బాగుంటుంది. స్వస్తి.
2025 సంవత్సరం మార్చి నెల మిథున రాశి ఫలితాలు. ఈ మిథునానికి వచ్చేప్పటికల్లా కుజుడు ఒకటింటున్నాడు. మరి గురుడు ద్వాదశంలో ఉన్నాడు. శని 9 కాబట్టి ఈ రాశి వాళ్ళకి సమస్యలు ఏంటో మనం చూద్దాం. కుజుడు గురువు బాగుండకపోవటం వల్ల అధికమైన ఖర్చులు, సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్యల వల్ల బాగా పూర్తిగా ఇబ్బంది పడతారు. కాబట్టి ఆదాయం కంటే విపరీతమైన ఖర్చు కనపడుతోంది. ఖర్చే కాదండి, సమస్యలు కూడా పూర్తిగా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే పిల్లలు చదువుకునే చోట చదువు దగ్గర ఇబ్బంది, తర్వాత ఉద్యోగం చేసే చోట కూడా ఇబ్బంది. చాలా ఇబ్బందికరమైనటువంటి లక్షణాలు బాగా ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే, ముందుగా ప్రతిరోజు కూడా శివాలయంలోకి వెళ్ళి శివుడికి ప్రదక్షిణం చేయటం, మారేడు దళాలు శివుడికి పెట్టడం, నవగ్రహాల్లో గుళ్ళో ప్రదక్షిణం చేయటం ఇది చాలా అవసరం. ఈ రాశి వాళ్ళకి కుజుడు గురువు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాడు. ఈ కుజుడు గురువు విరుద్ధంగా ఉండటం వల్ల వచ్చే సమస్య ఏమిటాయంటే, బాగా ఆర్థికమైన ఇబ్బందులు, కుటుంబ కలహాలు, వచ్చే ఆదాయం రాకపోవటం, ఇచ్చిన చోటేమో మనకు తిరిగి రావు, మనమేమో మనకు రావాల్సిన చోట నుంచున్న ఫలంగా ఇవ్వాల్సి వస్తుంది. నీకు అవసరానికి నేను ఇచ్చాను, నాకు అవసరం వచ్చింది, ఇప్పుడు ఇస్తావా లేదా అని నిలబెట్టేటువంటి పరిస్థితి వస్తుంది. అవమానం, ఎందుకంటే ఆర్థికంగా ఇబ్బందే గాక అవమానం, ఈ అవమానం తట్టుకోలేనంత పరిస్థితి వస్తుంది. ఎట్లా ఉంటుందంటే, ఈ సమస్య తట్టుకోలేని బాధ. ఒకడు ఏం చేస్తాడంటే, కడికిన అవసరం వస్తుంది, ఒక 5 పైసలు తక్కువైంది, ఏమో 5 నేను ఇస్తాలే అంటాడు, 5 పైసలు ఇస్తాడు. ఈ 5 పైసలు తీసుకుంటాడే బాగానే ఉంది. తర్వాత 4 అదిగో మనం డబ్బులు తీసుకున్నావు కదా, ఇవ్వవయ్యా, ఎప్పుడు ఇస్తావయ్యా అంటే, రేపు ఇప్పుడు లేవు, రేపు ఇస్తాలే అంటాడు. ఇట్లా 10 మందిలో నా డబ్బులు నా డబ్బులు అంటాడు. చివరికి వచ్చేప్పటికి ఏమయ్యా 5 పైసలకి ఏంటి ఇంత వేధిస్తున్నావు అంటే, 5 పైసలు అయితే డబ్బులు 5 పైసలే నేను అడిగానా, నీకు నేను డబ్బులు ఇచ్చాను, ఇప్పుడు వచ్చేప్పటికల్లా డబ్బులు తిరిగి ఇవ్వాల్సి వచ్చేప్పటికి 5 పైసలు అంటావేంటి, నీకు సాక్ష్యం ఏందా అంటే, వీళ్ళంతా ఉండగా నేను అడిగాను నేను డబ్బులు ఇవ్వాలని, నేను డబ్బులు ఇవ్వాలని అడిగాను, నువ్వు తర్వాత ఇస్తానన్నావు. ఏమంటే మీరు చెప్పండి, నాకు డబ్బులు బాకీ ఉన్నాడు, ఇప్పుడు ఖచ్చితంగా డబ్బులు అడిగినప్పటికీ నేను 5 పైసలే కదా నీకు ఇవ్వాల్సింది అంటున్నాడు అని ఈ రకంగా రకరకాలైన అవమానాలు, రకరకాలైన సమస్యలు. మరి సాక్ష్యాధారాలు లేకుండా ఏదో స్నేహితుడు, మిత్రుడు, లేకపోతే అక్క, తమ్ముడు, అన్నం ఇట్లాంటి వాళ్ళకి నోట్లు కానీ ఏమన్నా రాయించుకొని ఇస్తామా, మామూలుగా ఇస్తాం. నువ్వు ఎప్పుడు ఇచ్చావు అంటారు. తీసుకొని నువ్వు ఎప్పుడు ఇచ్చావు అంటే, ఎవరో ఇచ్చినట్టు గుర్తేమిటి అంటే, నోటు లేదు, చెక్కు లేదు, ఏమీ లేదు. ఏమీ ఆధారం లేకుండా ఇస్తారు అంటే ఇది చెల్లదు కదా, నువ్వు అబద్ధం ఆడుతున్నట్లే. ఎందుకంటే నువ్వు ఏ ఆధారం లేకుండా ఇస్తే వాళ్ళు ఇవ్వలేదు అన్న తర్వాత నలుగురు ఏమంటారు, ఏమి ఆధారం లేకుండా ఎందుకు ఇచ్చావు, నువ్వు ఇవ్వకుండా ఇచ్చావేమో అనే మాట వస్తుంది. కాబట్టి ఇట్లాంటి సమస్యల నుండి బయటపడాలి అంటే ముందు చాలా జాగ్రత్త అవసరం. జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. తర్వాత ఈ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఇష్టదైవాన్ని ఎప్పుడు కూడా పూజించాలి. ఇష్టదైవాన్ని పూజించడమే కాదు, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. భార్య మనిషికప్పుడు కూడా 4 అంశాలు: బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధక్యం. ఈ 4 జీవితాలు. మరి యవ్వనం వచ్చేప్పటికల్లా 18 సంవత్సరాల నుంచి యవ్వనం వస్తుంది. అంటే 25 25 వంతులే, 100 సంవత్సరాల్లో 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత భార్య వస్తుంది. మరి ఈ భార్య 75 సంవత్సరాలు నీతో కాపురం చేయాలి. 25 సంవత్సరాలే నీ తల్లిదండ్రులు చూసేది. కాబట్టి భార్యని భర్త, భర్తని భార్య ఇద్దరు కూడా అనుకూలంగా ఉండేట్లుగా ఉండాలి. తర్వాత ఒకళ్ళని బాగా నెత్తరెక్కించుకొని భార్యని ఇబ్బంది పెట్టడం, తల్లిదండ్రుల మాటలు విని భార్యని హింస పెట్టడం, లేకపోతే అత్తమామల మాటలు విని మరి తల్లిదండ్రులు హింస పెట్టడం, ఇట్లాంటివి చేయకూడదు. ఎందుకంటే జీవితంలో జన్మనిచ్చిన తల్లిదండ్రులు కానీ, మరి అత్తమామలు, పిల్లనిచ్చిన అత్తమామలు తల్లిదండ్రుల కంటే ఎక్కువైన వాళ్ళు. ఎందుకంటే నీ వంశం నిలబడటానికి నీకు ఆడపిల్లనిచ్చి వివాహం చేశారు. వల్ల నీకు వంశం నిలబడుతుంది. చివరి రోజు వరకు కూడా మీరు భార్యాభర్తలు అనుకూలంగా ఉండాలి అంటే మీ అత్తమామల సహకారం ఎప్పుడూ ఉంటుంది. దాదాపు తల్లిదండ్రులను విడిపోమని చెప్పరు, కానీ మీరు మాత్రం కలిసి ఉండాలి అని చెబుతారు. కానీ ఇట్లాంటి విషయాల్లో అత్తమామల మాటలు విని తల్లిదండ్రులను హింస పెట్టడం కానీ, తల్లిదండ్రుల మాటలు విని భార్యను హింస పెట్టడం కానీ
ఇట్లాంటివి జరిగితే ఈ హిందూ మతం హింసకి దూరంగా ఉండమనుంది. ఎవరిని ఎంతవరకు చూడాలో అంతవరకు చూడాలి. అంతేగాని శృతి మించిన వ్యవహారాలు ఏమన్నా జరిగేటట్లయితే ఇది పెద్ద పాపం, మహాపాపం. ఎవరిని ఎంతవరకు చూడాలో అంతవరకు చూడాలి. ఎప్పుడూ కూడా నోరు లేని జీవరాశుల కంటే కూడా మన ఇంటికి జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని, కుటుంబాన్ని మొత్తాన్ని వదులుకొని, చిన్నతనం నుంచి కలిసున్న వాళ్ళని వదులుకొని నీ ఇంటికొస్తోంది. వాళ్ళతో ఇక సంబంధాలు తెంచుకొనొచ్చేస్తోంది. కాబట్టి నువ్వు భార్యను పూర్తిగా ఏమాత్రం బాధ లేకుండా చూడాలి. ఎందుకంటే కలకంఠ కన్నీరులికిన సిరి ఇంట నిలువ నేరదు సుమతి అని. ఇంట్లో ఉన్న భార్య కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుంటే వాడు ఎప్పుడు కూడా పైకి రాడు. కాబట్టి భార్యని జాగ్రత్తగా చూసుకోవాలి. భార్యని బాధ పెట్టకూడదు. తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకూడదు. ఎవరిని ఎంతవరకు చూడాలో అంతవరకు చూసుకుంటూ ఉండి, మీ జాతకంలో ఎటువంటి సమస్యలున్నా కూడా ముందు మా కింద ఫోన్ నెంబర్ ఉంటుంది. దాని ద్వారా సంప్రదిస్తే మీ జాతకాలు తగినటువంటి ఫీజు తీసుకొని జాతకం చెప్పడం జరుగుతుంది. స్వస్తి. 2025 సంవత్సరం ఏప్రిల్ నెల కర్కాటక రాశి ఫలితాలు చెప్పుకుందాం. కర్కటస్య దిశాకరః. ఈ కర్కాటక రాశి యందు చంద్రుడు ఉన్నాడు. ఈ చంద్రుడు అధిపతి కర్కాటక రాశికి అయినందువల్ల ఈ కర్కాటక రాశిలో పూర్వజన్మ పుణ్యం చేసుకున్న వాళ్ళే ఈ కర్కాటక రాశిలో పుడతారు. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళకి మంచి జ్ఞానం ఉంటుంది. అందరితో కూడా చక్కగా మాట్లాడగలిగిన శక్తి ఉంటుంది. మంచి విద్యావంతులు అవుతారు. ఒకరికి చెప్పే స్టేజ్లో ఉంటారు. వాళ్ళ చేత చెప్పించుకునేటువంటి పరిస్థితి మాత్రం ఉండదు. అటువంటి కర్కాటక రాశికి రేపు మార్చి 30 వరకు శని అష్టమ స్థానంలో ఉన్నాడు. అష్టమ స్థానం నుంచి ఈ శని మరి నవమానికి లక్ష్మీ స్థానానికి వస్తున్నాడు. ఇక్కడి నుంచి డబ్బు నిలబడటానికి బాగా అవకాశం కనబడుతోంది. అయితే ఈ రాశి వాళ్ళకు ఉన్న పరిస్థితి ఏమిటంటే కుజుడు మాత్రం బాగాలేడు. ఈ కుజుడు ద్వాదశంలో ఉన్నటువంటి కుజుడు వల్ల సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఈ రాశి వాళ్ళకి సరిగ్గా చెప్పాలి అంటే ఏకాదశంలో శని, శుక్రులు, రవి, బుధులు వీళ్ళంతా ఉండటం చేత బుధాదిత్య యోగం అంటారు. ఈ యోగం చాలా ఉపయోగపడేటువంటిది. ఇది ఎప్పుడు కూడా ఏమవుతుందంటే వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారం బాగా ఉపయోగపడుతుంది. తర్వాత మరి చదువుకునే వాళ్ళు, విదేశయానం చేసే వాళ్ళకి కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఈ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఎటువంటి పని చేసినా కూడా నిరాఘాటంగా సాగటానికి చాలా మంచి రోజులు దగ్గరలోకి వచ్చినాయి. అందువల్ల గురువు కూడా ఏకాదశిలో ఉన్నాడు. చదువుకునే పిల్లలు కానీ, విదేశాలకు వెళ్ళే వాళ్ళకి కానీ అందరికీ కూడా చాలా మంచి రోజులు, చాలా చక్కగా బతకడానికి వీలైనటువంటి రోజులు వచ్చినాయి. కేతువు కూడా 3ంట ఉన్నాడు. ఈ కేతువు వల్ల చాలా మంచి ప్రయోజనం కలుగుతుంది. చదువులో కానీ, చేసే వృత్తిలో కానీ, బాగా ఉద్యోగంలో కానీ బాగా రాణించి ముందుకు వెళ్ళి, అంటే ఉన్న స్థానం కంటే ఉద్యోగరీత్యా కూడా ప్రమోషన్కి వెళ్ళటానికి అన్ని విధాలు కూడా చాలా బాగుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. అయితే ఇప్పుడున్నటువంటి సంవత్సరాల్లో ఏంటంటే నవగ్రహాలు 9ంట్లో కూడా పాపగ్రహాల యొక్క పరిపాలన ఎక్కువగా ఉంది. ఈ పాపగ్రహాల పరిపాలన వల్ల మనం జాతకం బాగున్నా కూడా మనల్ని చూసి ఓర్చలేనటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు. దానివల్ల ఏం జరుగుతుంది అంటే మనల్ని ఎట్లా అపకారం చేయాలి, ఏం లేదు బాగా నువ్వు వృత్తి ఉద్యోగం బాగా చేస్తున్నావు, ఏ దొంగతనమో నీ మీద వేస్తారు. ఈ దొంగతనం మాత్రం సాక్ష్యాధారాలతో సహా దొరికేటట్టుగా ప్రవర్తిస్తారు. వాళ్ళు చేసింది కప్పిపుచ్చుకొని వాళ్ళు చేసిన దొంగతనం నీ మీద వేస్తారు. అందువల్ల ఆ చేసే వృత్తిలోంచి బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇటువంటి సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ జరగబోయే సంవత్సరం రాజకీయ నాయకులకు ఒకళ్ళకొకళ్ళకి పడదు. తర్వాత దేశ విదేశాల్లో యుద్ధాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ప్రతి వస్తువు ధర బాగా ఎక్కువగా పెరుగుతుంది. ఏ వస్తువు దొరకాలన్నా కూడా కరువు కాటకాలు ఎక్కువగా ఉంటాయి. అందులో ఈ చిరుధాన్యాలు మనం తినేటువంటి నిత్యావసర వస్తువుల్ని ఈ వ్యాపారం చేసేవాళ్ళు కూడా దాచిపెట్టి బ్లాక్ చేసి విపరీతమైన రేట్లను పెంచి మనకు అందుబాటులో లేకుండా ఇబ్బంది పెడతారు. అంటే పాపగ్రహాల వీక్షణ వల్ల మంచి కూడా చెడుగా మారేటువంటి లక్షణాలు
బాగా ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే ఎంత బాగున్నదనుకున్నా మీ జాతకరీత్యా చూసుకోవాలి. ఎప్పుడు కూడా ఎవరైనా సరే ఒక పద్ధతి చెప్పాలి. 100 నోములు చెందిన ఆమె ఒక్క రంకు చేసింది. ఈ 100 నోములు ఏమైపోయినా ఒక్క రంకు వల్ల చెడు బ్యాడ్ ఎఫెక్ట్ వచ్చేసింది. భర్త స భర్త ఒప్పుకుంటాడా? కుటుంబీకులు ఒప్పుకుంటారా? ఆమెని విడగొట్టేస్తారా? మొహం చూడరు. అట్లాంటి కష్టతరమైనటువంటి పరిస్థితులు ఈ ఏప్రిలు ఈ ఈ కర్కాటక రాశి వాళ్ళకి వచ్చేటువంటి లక్షణాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ముందు మీ జాతకం చూపించుకోండి. అదే కాదండి, ఆగామి, సంచిత, ప్రారబ్ధాలని 3 ఉన్నాయి. పూర్వజన్మలో చేసుకున్న పాపం, మరి పూర్వజన్మలో మనల్ని కన్నవాళ్ళు చేసిన పాపం, ఈ జన్మలో మనం చేసిన పాపం, ఇవన్నీ కూడా సడన్‌గా వచ్చేస్తాయి, ఇబ్బంది పెడతాయి. అందువల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా ముందు మీరు మీ జాతకాన్ని చూపించుకోవడం ఒకటి, తల్లిదండ్రులకు కానీ, భార్యకు కానీ, తోబుట్టువుకు కానీ ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా చూసుకోవడం. మీరు ఎక్కడైతే వృత్తి చేస్తున్నారో ఆ యజమానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన ముందుకు వెళ్ళేటట్టుగా మీ ప్రవర్తన చేయటం. ఇన్ని చేసినా కూడా ఏదో ఒక కొత్త సమస్యతోటి మీరు ఇబ్బంది పడే లక్షణం ఉంది. కాబట్టి ముందుగా మీ జాతకం చూపించుకోండి. ప్రతిరోజు దైవ దర్శనం చేయండి. ఎప్పుడు కూడా తొందరపడి ఎక్కడా మాట్లాడొద్దు. 100 మంచి మాటల్లో ఒక్క మాట పూర్తిగా చెడు ఉంటుంది. మీ నాన్న ఉన్నాడురా అని అడిగిన దానికి, నీ అమ్మ మొగుడు ఉన్నాడురా అని అడిగిన దానికి పదానికి అర్థం ఒకటే కానీ ఒకటి మంచిగా ఉంది, ఒకటేమో వికటంగా ఉంది. అట్లాంటి వికట మాటలు వచ్చేటువంటి లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంతో జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా జీవితం గడపాలి. స్వస్తి. సింహస్యాధిపతి సూర్య. 2025 సంవత్సరం ఈ రాశి వాళ్ళకి సింహరాశి. ఈ సింహరాశి ప్రభావం ఎట్లా ఉందో మనం ముందుగా చూద్దాం. ఈ సింహరాశికి 10ంట రవి ఉన్నాడు. ఈ రవి చాలా ప్రభావం గలవాడు. ఎందుకంటే ఈ రాశి చాలా విశేషమైన రాశి. ఈ సింహరాశికి సూర్యుడు అధిపతి. నవగ్రహాలన్నిటికీ కూడా సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహం. అయితే ఈ రాశి వాళ్ళు పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకొని పుట్టారు. కానీ ఈ రాశి వాళ్ళకి అటు ఇటు కాకుండా మధ్యస్థంగా ఉండి ఒకప్పుడు బాగా ఉంటుంది, ఒకప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. రకరకాల సమస్యలు. ఈ సమస్యలు ఎట్లా ఉంటుందంటే ఎంత ఆదాయమైనా రానివ్వండి, కటిక్కన ఇంట్లో కుటుంబంలో ఎవరో ఒకరికి ఒక వ్యాధి వల్ల విపరీతమైన ఆరోగ్య లక్షణాలు దెబ్బతిని లక్షల్లో ఖర్చు అయ్యే వ్యవహారం బాగా కనబడుతుంది. ఈ రాశి వాళ్ళు ఎంత సంపాదించినా సంపాదించిన దానికంటే విపరీతమైన ఖర్చు కనబడుతోంది. అదే కాదండి, ఈ ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకున్నాం, అది తగ్గే లోపల తన సంపాదన ఉండదు కదా, మరి ఆరోగ్యరీత్యా మరి బెడ్ రెస్ట్ అయి ఉంటాయి కదా, మరి ఖర్చు కావాలంటే అప్పులు తేవాలి కదా, ఉన్న డబ్బులు అయిపోతాయి, సంపాదన తక్కువ అవుతుంది, చాలా ఇబ్బంది కలుగుతుంది. ఏంటంటే ఈ రాశి వాళ్ళు ఎట్లా ప్రవర్తించినా కూడా చాలా సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఎట్లా ఉంటాయంటే ఏమీ లేదు, బజారుకి వెళ్తూ ఉన్నాడండి, మామూలుగా నడుస్తూ ఉండగా కాలు కటిక్కే మడతపడిపోతుంది, నిలబడిన కాలు మడతపడిపోతుంది. మళ్ళీ కాలు నిలబడటానికి కాలు రాదు. ఏమిటా అంటే ఆ మోకాల దగ్గర ఏదో నరం దెబ్బతిన్నది, ఈ కాలు రాదు. ఈ కాలు ఆపరేషన్ చేయాలి. ఈ ఆపరేషన్ చేసిన తర్వాత ఆ నరం సరిగా రావాలంటే కొన్నాళ్ళ పాటు బెడ్ రెస్ట్ ఉండాలి. ఇట్లాంటి సమస్యలు మాత్రం ఖచ్చితంగా ఈ మేషరాశి వాళ్ళకి రావడానికి బాగా ఇబ్బందికరంగా సమస్యలుగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఏమైందంటే 8ంటికి శని వచ్చాడు. ఈ శని ఏమైనాడు, మార్చి 30వ తారీఖు దగ్గర నుంచి అష్టమ శని. ఈ అష్టమ శని ప్రాణకంటకుడు అంటారు. ప్రాణం తీసినంత పని చేస్తాడు. చచ్చిపోయినా పర్వాలేదు కానీ ఈ మంచంలో పడుకొని బయటికి 1 ఏళ్ళకి 2 ఏళ్ళకి వెళ్ళలేక ఆఖరికి ఎవరి చేతైనా ముడ్డి గడిగించుకుంటే పరిస్థితి వస్తుంది. అప్పుడేమనిపిస్తుంది, ఆ ఇంట్లో ఆ మంచం నుంచి లేవలేడాయా, కూర్చోలేడాయా, కిందికి దిగలాడాయా, ఆ మంచం మీద పడుకున్న తర్వాత బాగా దుర్వాసన వచ్చి ఈ బతకడం కంటే చచ్చిపోతే బాగుండును అనిపిస్తుంది. అది వృద్ధులకి
80 ఏళ్ల వాళ్ళకో 90 ఏళ్ల వాళ్ళకో వస్తే పర్వాలా, వయసులో వాళ్ళకు కూడా ఇట్లాంటి సమస్య వచ్చిన తర్వాత ప్రాణకంటకుడు అనే పదానికి అర్థం ఏంటంటే ప్రాణం తీసినంత పని చేస్తాడు. ఈ శని యొక్క స్వభావం ఏంటంటే బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధక్యం ఈ నాలుగింట్లో 3 సార్లు వస్తాడు. మొదటిసారి వచ్చినప్పుడేమో చదువులో బాగా ఇబ్బంది పెడతాడు. రెండవసారి ఈ అష్టమంలోకి వచ్చినప్పుడు భార్యాభర్తలకి విపరీతమైన కలహాలు పెట్టి భార్యాభర్తలు కొన్నాళ్ళ పాటు ఒకరితో సంబంధం లేకుండా, ఒకళ్ళు ఇంట్లో ఉన్నా కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా, అట్లా కాకుండా ఇంకా ఎక్కువైతే పుట్టింటికి వెళ్ళిపోయో ఈ భార్యాభర్తలకి అనుకూలత లేక బాగా ఇబ్బంది పడటం జరుగుతుంది. మరి రెండోసారి ఇట్లా జరుగుతుంది. మూడోసారి వచ్చినప్పుడు ఏమవుతుంది, బాగా వృద్ధాప్యం వచ్చిన తర్వాత వచ్చింది అంటే మాత్రం తొందరలో మరణానికి దారితీస్తుంది. కాదండి, వృద్ధాప్యం కాదు, 60 ఏళ్ళో 70 ఏళ్ళకి వచ్చిందనుకోండి, చావు రాకపోయినా చచ్చినంత పని, ప్రాణం తీసినంత పని చేస్తాడు. కాబట్టి ఈ శనిని నమ్మకూడదు. ఈ రాశి వాళ్ళకి మరి మార్చి 30వ తారీఖు వచ్చిన శని ఇక్కడి నుంచి 2 సంవత్సరాల 6 మాసాలు. ఇప్పుడు మనం మే చూసుకుంటున్నాం. మే, జూన్, జూలై, మార్చి దాకా ఈ శని ఇట్లాగే ఉంటాడు. కాబట్టి ఈ రాశివాళ్ళు ముందుగా జాగ్రత్తగా ప్రతి 6 నెలలకు ఒకసారి మీ జాతకాన్ని చూపించుకోవడం, మీ జాతకరీత్యా మంచిని ఉండేటట్లుగా దానికి తగిన ఉపశమనం చేసుకోవటం ఇది చాలా మంచిది. తర్వాత ఏంటంటే ఎవరైనా గడపలోకి వచ్చిన వాళ్ళకి అంత ఆహారం పెట్టాలి. తర్వాత ఆవు అడుక్కు తినేదానిలాగా ఇప్పుడు ఆవు ఇళ్ళ దగ్గరికి వస్తుంది. ఆవు వచ్చిన తర్వాత ఆవుకి ఆహారం పెట్టడం, తర్వాత ఆవుకి ఎప్పుడు కూడా ఆహారం పెట్టడం చాలా మంచిది. ప్రతిరోజు దైవ దర్శనం చేసుకోవడం మంచిది. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఎటువంటి బాధపడకుండా మా అబ్బాయి ఉండబట్టి మేము బతుకుతున్నాము అని వాళ్ళు ఆనందపడేటట్టుగా మీ ప్రవర్తన చాలా మంచిది. భార్యను కూడా విపరీతమైన ప్రేమతో చూసుకొని ఆమెకి ఏ లోటు లేకుండా చేయటం మంచిది. ఇటువంటివి చేసినట్లయితే ఈ శని దోషాలు పోతాయి. ఈ శని ఎట్లాంటి వాడంటే నీవు తప్పు చేస్తే నిన్ను శిక్షిస్తాడు. ఎందుకంటే ఇది ముందుగా గుర్తు. ఇంట్లో భార్య కంట తడి పెట్టినట్లయితే ఖచ్చితంగా శని వేధిస్తాడు. తల్లిదండ్రులు బాధపడి ఏడిస్తే వేధిస్తాడు. ముది ఏడుపు మూడందాలు నష్టమని ఈ సంవత్సరంలో నీ భార్య కానీ తల్లిదండ్రులు కానీ ఇంట్లో కూర్చొని కళ్ళమ్మని నీళ్ళు పెట్టుకొని ఏడ్చారు అంటే మాత్రం ఆ బాధ మొత్తం 100కి 200 పాయింట్లు ఎక్కువ నువ్వు బాధ అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి భార్యని తల్లిదండ్రుల్ని బాధ లేకుండా చూసుకోవటం, నిత్యం దైవ దర్శనం చేసుకోవటం, సూర్య నమస్కారాలు చేయటం ఇది చాలా మంచిది. తర్వాత ప్రతి నెలలో కూడా శనివారం రోజున శనికి అభిషేకం చేయించుకోవడం, శని త్రయోదశి రోజున శనికి అభిషేకం చేయించుకోవడం చేయండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. 2025 జూన్ నెల ఈ సంవత్సర ఫలితాలు. ఈ జూన్ నెలలో ఈ సంవత్సరం ఎట్లా ఉన్నది మనం చూసుకుందాం. కన్యా రాశి 6వ రాశి కన్యా రాశి ఫలితాలు చెప్పుకుందాం. కన్యా మిథునయోర్ బుధ. ఈ కన్యా మిథున రాశులకి బుధుడు అధిపతి. ఈ బుధుడు బాగున్నాడు. ఈ బుధుడు వల్ల చాలా మంచి జరిగే లక్షణాలు ఉన్నాయి. కానీ ఈ రాశి వాళ్ళకి సప్తమంలో శని ఉన్నాడు. ఈ సప్తమంలో శని కళత్రకారకుడు. ఈ సప్తమంలో ఉన్న శని వల్ల భార్యకు అనారోగ్యాలు రావడానికి కానీ, సమస్యలు ఎక్కువగా ఉండటానికి కానీ కాస్త అవకాశాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు మరి కన్యా మిథునయోర్ బుధ. ఈ బుధుడు వల్ల వ్యాపారస్తులకి వ్యాపారం బాగానే ఉంటుంది. కానీ ఈ వ్యాపారం బాగున్నా కూడా ఏమవుతుందంటే సమస్యలు మాత్రం వచ్చిన డబ్బులు వచ్చినట్లు ఖర్చు అయిపోవటం బాగా ఎక్కువగా ఉంటుంది. సరిగా చెప్పాలి అంటే ఈ సంవత్సరం సంపాదన లేని వాళ్ళకేమో బాగా ఇబ్బందిగా ఉంటుంది. సంపాదన ఉన్నప్పుడు డబ్బులు ఎక్కడెక్కడ మాయమైపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్త పడటం చాలా అవసరం. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ప్రవర్తిస్తే అంత చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి. తర్వాత ఈ రాశి వాళ్ళు ఎప్పుడూ కూడా తన వృత్తి చేసుకోవడమే కాదు, ఎవరితో కూడా ఎటువంటి స్నేహితాలు పనికిరావు. నీ పని ఎంతవరకో అంతవరకు చూసుకొని రావాలి. అట్లా కాకుండా అనవసరమైన విషయాలకు వెళ్ళకూడదు. బజార్న వెళుతూ ఉన్నారనుకోండి, ఎవరైనా ఇద్దరు పోట్లాడుకుంటూ ఉంటే
ఏమిటా అని అక్కడికి వెళ్ళకూడదు. వాళ్ళిద్దరూ పోట్లాడుకుంటూ ఉండగానే నుంచునంగా పడంగా అవతల వాడు కత్తి తీసుకొని పొడుస్తాడు. వాడేమో పారిపోతాడు. నువ్వు పక్కనుంటావు. వాడు కత్తితో పొడిచింది, పారిపోయింది నువ్వు చూసే లోపల జనం ఫోన్ చేస్తారు. పోలీసులు వస్తారు. నిన్ను పట్టుకెళ్తారు. పట్టుకుంటూ పొడిచిన వాడేమో మాయమైపోతాడు. మీరేమో ఇబ్బందులు పడతారు. కాబట్టి ఈ రాశివాడు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. కాబట్టి ఈ రాశివాడు కూడా ఎప్పుడు కూడా మీ జాతకాలు చూపించుకోవడం చాలా మంచిది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఆదాయం కంటే విపరీతమైన ఖర్చు కనపడుతోంది. తర్వాత మిత్రత్వం కంటే శత్రుత్వం బాగా ఎక్కువగా కనపడుతోంది. ఇంతసేపు మంచివాళ్ళేమో పెద్దవాళ్ళు తప్పు చేస్తే తిట్టి చెబుతారు. కానీ మరి నీ అపకారం కోరేవాళ్ళు నీతో చాలా మంచిగా మిత్రుల్లాగా మీ మేలు కోరేవాళ్ళలాగా బాగా కనపడుతూనే మిమ్మల్ని మాత్రం బాగా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎప్పుడూ కూడా ఎంత వ్యాపారం చేసినా ఎంత డబ్బులు వచ్చినా పర్వాలేదు నాకేమిలే అని అహంకారపడకూడదు. ఈ సంవత్సరం ఎవరైనా సరే ఇట్లా ఉండటం చాలా మంచిది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా దైవ దర్శనం చేసుకోండి. మీ జాతకం చూపించుకోండి. ఇప్పుడు ఏమిటయా అంటే ప్రత్యేకించి చెప్పాలి అంటే ఇక్కడ వస్తున్న సమస్యలు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే ఇంట్లో కంటే బయట ఎంతో ఇష్టతగా కనపడుతుంది. ఎట్లా ఉంటుంది? ఇంట్లో భార్య, భర్త ఉన్నారనుకోండి. ఇంకో వ్యక్తి ఎవరు ఆడ మనిషి పరిచయం అవుతుంది. ఆ పరిచయమే కాకుండా ఇంట్లో భార్య కంటే ఆమె ఎంతో ఇష్టురాలుగా ఉంటుంది. అట్లా ఉండి అటు దారి తొక్కితే ఏమవుతుంది? ఇటు భార్యకి తెలిసి భార్య ఇంట్లో లేకుండా వెళ్ళిపోతుంది. ఆ మనిషి నీ దగ్గర డబ్బులు గుంజేంత వరకే మంచిగా ఉంటుంది. నీ దగ్గర డబ్బులు అయిపోయిన మరుసటి రోజున నీ మొహం చూడదు. తర్వాత ఏమవుతుంది? ధర్మశాస్త్రం ఎట్లా ఉందంటే ఎప్పుడూ కూడా ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అని శాస్త్రం చెబుతూ ఉంటారు. అంటే చేసుకున్నామేమో కొన్నాళ్ళు పోయేటప్పటికల్లా ఆమె ఆ సహ్యత కలుగుతుంది. కొత్త ఆమె మీద ప్రేమ ఎక్కువ కలుగుతుంది. ఆ ప్రేమ వల్ల ఈమెతో విరోధం పెట్టుకోవటం, ఈమెతో విరోధం పెట్టుకొని ఆమెను ఎక్కువగా చూడటం, ఇంట్లో కావాల్సినవి సరిగా చూడకపోవటం, ఇట్లా ఉండటం చేత ఏమవుతుంది? చిట్ట చివరికి వచ్చేటప్పటికల్లా భార్యాభర్తలకి వైరం. భార్య వెళ్ళిపోతుంది. మరి కోర్టుకు ఎక్కాల్సి వస్తుంది. ఆమె దగ్గర నుంచి విడాకులు రావు. ఈ ఉన్నామేమో సహకరించడు. కేర్ ఆఫ్ ప్లాట్ఫారం. ఎటువంటి పరిస్థితి అంటే సన్యాసి అయినా సుఖంగా తిని ఎక్కడైనా అరుగు మీద పడుకుంటాడు. ఇట్లా కాదు. ఇటు పెళ్ళాం వెళ్ళిపోతుంది. పిల్లలతో సమస్య, తల్లిదండ్రులు చుట్టాలి సమస్య, ఆదాయం మొత్తం అయిపోయింది, అప్పులైపోయినాయి. తర్వాత భ్రష్టత్వం బట్టి చాలా బాధపడటం జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందుగా మీ జాతకం చూపించుకోవడమే కాక ఎటువంటి ప్రలోభాలకి లోబడకుండా ఉండటం చాలా మంచిది. స్వస్తి. 2025 జూలై నెల మరి తులారాశి ఫలితాలు చెప్పుకున్నాం. తులా వృషభయోర్ భృగు, శుక్రుడు అధిపతి. ఈ శుక్రుడు చాలా బాగున్నాడు. ఈ రాశి వాళ్ళకి శని పూర్తిగా బాగాలేడు. ఈ రాశి వాళ్ళకి రవి, గురువు కూడా బాగున్నాడు. అయితే ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమిటంటే మరి శని పూర్తిగా బాగాలేడు. అనవసరమైన ఖర్చులు, అనవసరమైన సమస్యలు పూర్తిగా ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వాళ్ళు ఇల్లు కట్టుకోవాలన్నా, ఇల్లు కొనుక్కోవాలన్నా, వివాహాది శుభకార్యాలు జరగాలన్నా చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి ఎటువంటి సమస్యలు కూడా ఉండవు. ఈ గ్రహాలలాగా శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. మరి ఈ శని కూడా మీనంలో ఉండటం, ఆరింట ఉండటం పూర్తిగా చాలా ఇబ్బందికరంగా ఉన్నాడు. కాబట్టి ఈ శని గురువుల వల్ల వచ్చే సమస్య ఏమిటా అంటే ఎంత సంపాదించినా అనవసరమైన ఖర్చులు, అనవసరమైన చికాకులు, చేసే వృత్తితోట మీరు చేసే వర్క్ సరిగ్గా చేయలేరు. పైన వాళ్ళ యొక్క గుర్తింపులు ఎక్కువగా ఉంటాయి. ఎంత జాగ్రత్తగా చేద్దామన్నా పైన మాటల వల్ల మనస్సు స్థిమితం లేక మీరు చేయగలిగిన వృత్తి చేయలేరు. ఇంట్లో కూడా బాగా సమస్యలు, ఇంట్లో కుటుంబ కలహాలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఇంట్లో ఉన్నా కూడా బయటకు వచ్చినా కూడా మనశ్శాంతి అనేది సక్రమంగా లేకపోవటం వల్ల చాలా ఇబ్బందులుగా ఉంటాయి. ఈ ఇబ్బందులు
ఎందుకు వచ్చినాయి అని మనం చూసుకోవాలి. ప్రతి వ్యక్తికి కూడా జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి. అందరికీ లేని బాధలు నాకెందుకు వస్తున్నాయి? నేనంతా మేలే చేస్తున్నాను. నేను ఎవరికీ అపకారం చేయటం లేదు. దేవుడికి పూజలు చేస్తున్నాను. దేవాలయాల్లో ఎన్నో రకాలైన కార్యక్రమాల్లో నేను పాల్గొని నేను శక్తికి మించిన ఖర్చు పెడుతున్నాను. నాకెందుకు వస్తున్నాయా ఇట్లాంటి సమస్యలు అని అనుకోవడం చాలా పొరపాటు. పూర్వజన్మలో ఏదైనా మనం పాపం చేసుకుంటే ఈ జన్మలో అనుభవించక తప్పదు. తర్వాత ఏం చేశారంటే, ఒకటి ముఖ్యంగా ఏం చెప్పారంటే, ఒక్కోడు దురాగతంగా విపరీతంగా డబ్బులు సంపాదిస్తారు. సంపాదించేది ఏ ఉద్దేశంతో సంపాదిస్తారు? నేను తినగా, నా పిల్లలు తినగా, నా మనవలు, నా మునిమనవలకు కూడా ఎంత తిన్నా కూడా ఖర్చు కాకుండా ఉండేట్టుగా సంపాదించాలి అని ఎంతో దురాగతమైన, దుర్మార్గమైన మార్గాలతో సంపాదిస్తారు. ఎవరైతే ఇట్లా సంపాదిస్తారో వాళ్ళ ఆయుస్సు వాళ్ళు ఎక్కువగా బతకాలి. 100 సంవత్సరాలు బతకాలనుకుంటారు. ఆరోగ్యం ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకుంటారు. ఎప్పుడు కూడా డాక్టర్‌ని సొంతగా దగ్గర పెట్టుకొని ప్రవర్తిస్తారు. ఎంత ఉన్నా చివరికి ఏమవుతుంది? పాపం చేసేవాడి ఆయుస్సు రాను 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 కుంగిపోతుంది. అయితే పుణ్యం చేసుకునేవాడికి అన్నం దొరక్కపోవచ్చు, ఏ రోజుకి ఆ రోజు కష్టపడొచ్చు, రేపు అనే రోజుకి లేకపోవచ్చు, కష్టపడి తిండి తినొచ్చు. కాదు అంత కష్టమైతే ఎవరింట్లోనైనా వాడు భోంచేయలేదు అని అడిగి భోజనం పెట్టించుకొని తినొచ్చు, కానీ వాడి ఆయుష్షు ఏమో పెరుగుతుంది, వీడి ఆయుష్షు కుంగుతుంది. అదే కాదండి, పోనీ తన ఆయుష్షు కుంగింది కదా అని కాదు లెక్క. ఈ పాపం వల్ల రకరకాలైన సమస్యలు ఉన్నట్టుండి ఏదో ఒక వ్యాధి వస్తుంది. అది పోయే వ్యాధి కాదు. అది ఎన్ని మందులు వాడినా పోదు. ప్రతిరోజు డాక్టర్ చూపించుకోవాలి. అన్నీ ఉన్నాయండి. పంచపక్ష పరమాన్నాలు ఉన్నాయి. ఏమీ తినటానికి నీకు అవకాశం లేదు. ఏది తినకూడదు. ఉప్పు తినకూడదు, కారం తినకూడదు, తీపి తినకూడదు. ఏం తినాలి? గడ్డి తినాలా? ఇదే ఈ విధమైన బాధ. ఇంత సంపాదించాను, కోట్లు సంపాదించాను, ఏం లాభం? లేని రోజు తిందామంటే లేదు. ఇవాళ సంపాదించాను, ఉన్న రోజు తినడానికి లేకుండా పోయింది అనేటువంటి బాధలు ఎందుకు వస్తాయి? నీవు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపం వల్ల ఈ గ్రహాలు ఈ విధంగా వేధిస్తాయి. కానీ గ్రహాలు ఎప్పుడు కూడా చెడు చేయవు. గ్రహాలు అనుగ్రహిస్తాయిట. నీవు మంచి చేస్తే గ్రహాలు నీకు ఎప్పుడు కూడా అనుగ్రహిస్తాయి. పాపం పూర్వజన్మలో చేసిన పాపం ఏదైనా ఉంటే ఈ జన్మలో దైవాన్ని ఎప్పుడు పూజిస్తూ నీవు ఒకప్పుడు చేసిన పాపం తప్పుని గుర్తుపెట్టుకొని ఇక ముందు అటువంటి తప్పు చేయకుండా నీ ప్రవర్తన మారేటట్లయితే నీకు ఎటువంటి మేము జాతకంలో చెడు ఉన్నదని చెప్పినా ఆ చెడు పోయి నీవు బాగుపడతావు. అట్లా కాదండి, మరి నువ్వు ఏమి చేయలేకపోయినావు, నీకు తెలియక చేయలేనప్పుడు ఏం చేస్తావు? మా పుట్టి వాళ్ళ దగ్గరికి వస్తావు. మేము జాతకం చెప్పి బలానా గ్రహాలు బాగాలేవయ్యా, ఇట్లా చేసుకో నీకు బాగుంటుందంటే ఆ విధమైన పూజలు, ఆ రకమైన సమస్యలు లేకుండా చేసుకోవాలి. కొంతమందికి కుజదోషం ఉంటుంది, కొంతమందికి కాలసర్ప దోషం ఉంటుంది. విపరీతమైన దోషాలు వచ్చి చాలామంది బాధలు పడుతున్నారు. ఈ దోషాలు వంశపారంపర్యంగా వేధిస్తున్నాయి. కాబట్టి ఇటువంటి దోషాలు పోవాలి అంటే దానికి తగినటువంటి గ్రహాలకు కొన్ని పూజలు ఉన్నాయి. గ్రహాలతో పాటు దేవతా పూజలు ఉన్నాయి. ఇప్పుడు మిథున రాశి ఉందండి, దానికి బుధుడు అధిపతి. వృశ్చిక రాశి ఉందండి, మేష వృశ్చిక రాశులకి కుజుడు అధిపతి. అప్పుడు అమ్మవారిని పూజించాలి. ఇట్లా చేసేటట్టయితే ఎవరికైనా ఎటువంటి సమస్య లేకుండా అందరూ బాగుంటారు. అట్లా బాగుండాలి అంటే ముందు తల్లిదండ్రులని, భార్యని, మరి పిల్లల్ని, తర్వాత దేవుణ్ణి పూజిస్తూ మీ జాతకం ఎప్పటికప్పుడు చూపించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. 2025 సంవత్సరం ఆగస్టు నెల వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వృశ్చిక రాశికి అర్ధాష్టమంలో శని ఉన్నాడు. ఈ శని మార్చి 30 దాకా ఉంటాడు. మార్చి 30 నుంచి కూడా శని మీనానికి వస్తున్నాడు. వీళ్ళ బాధలన్నీ కూడా పూర్తిగా తొలగిపోవటానికి చాలా దగ్గరలో ఉన్నది. అయితే మార్చి దాకా మాత్రం పూర్తిగా జాగ్రత్తగా ఉండాలి. ఈ మార్చి లోపల ఎక్కడ ఎటువంటి సమస్యలు వస్తాయో అర్థం కాని పరిస్థితులు బాగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే ముందు ముందు మీ జాతకం ఏదో చూపించుకోండి. దీనివల్ల సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఎట్లా ఉంటాయి అంటే ఈ సమస్యలు ఉన్నట్టుండి
అనవసరమైన ఉద్రేకాలు, విపరీతమైన కోపం వస్తుంది. చూడండి, మంచి పని చెయ్యాలి అంటే బాగా ఆలోచిస్తాం. మరి ఏదైనా బాధ వచ్చినప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామికి ముడుపు కడతాం. మాకు ఈ పని అయిపోతే నీ దగ్గరికి వస్తామంటాం. ఆ పని అయిపోతుంది. కానీ ఇప్పుడు కాస్త డబ్బులు ఇబ్బందిగా ఉన్నదిలే, డబ్బులు ఉన్నప్పుడు చూద్దాంలే అనుకుంటాం. అట్లా కాకుండా ఈ శని ఈ విధంగా మార్చిలో చివరిదాకా వచ్చిన టైంలో అనవసరమైన బుద్ధుడు పుడుతుంది. నీకు ఇంకో వ్యక్తికి తగాదా వచ్చిందనుకోండి, వాడు ఇంతకుముందు చాలాసార్లు నిన్ను వేధించాడనుకోండి, సమయం దొరకగానే ఒక మంచి గట్టి కర్ర తీసుకొని కొట్టిన కొట్టడంలో తలకాయ పక్షాలుగా పగిలి వాడు చచ్చిపోతాడు. చూడండి, ఆ కోపం ఎట్లాంటిది, తొందర వెంటనే అనుకోగానే చేస్తావు, మంచి అనుకోగానే మాత్రం చెయ్యవు. అటువంటి పరిస్థితి మన అర్ధాష్టమ శని అటువంటి సమస్యలు తెచ్చిపెడతాడు. అటువంటి సమస్యలు చివరిలోకి వచ్చాడు శని. మరి మార్చి 30వ తారీఖుతో శని మారిపోతున్నాడు. ఈ శని మారిపోయిన తర్వాత గురువు కూడా అష్టమానికి వచ్చాడు. గురువు కూడా ప్రాణకంటకుడు. గురువు శని ఇద్దరు కూడా పూర్తిగా శత్రుత్వంలో ఉన్నారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అందరిలోకి తేలికైంది భార్య. భార్య ఏం చేస్తుంది, ఏదో సమస్య వచ్చినప్పుడు విసుక్కొని అనవసరంగా కూడా సమాధానం చెబుతుంది. ఒక్కోసారి ఏం చేస్తారంటే గర్భిణీతో ఉన్న భార్యని కడికిన ఒక దెబ్బ కొడతాడు. ఆ కొట్టేటప్పటికి ఆ కొట్ట అవుతుంది దెబ్బ, ఆ పొట్టగా తగులుతుంది, గర్భిణీ పోతుంది. దాన్ని ఏమంటారు, శిశుహత్య మహాపాతకం. భ్రూణ హత్య అంటే గర్భం పోయేటట్టుగా కొట్టడం, దాన్ని మించిన పాపం ఇంకోటి లేదు. ఇట్లాంటి పాపాలు ఈ శని గురువులు ఉండగా జరుగుతాయి. ఈ పాపాలు ఈ జన్మ కాదు, వచ్చే జన్మ కూడా వేధిస్తుంది. కాబట్టి ఇటువంటి పాపాల వల్ల ఇదివరకు చేసిన సమస్య వల్ల ఇప్పుడు ఇట్లాంటివి జరిగి ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఇప్పుడు కూడా ఈ బాధలు ఎప్పుడైతే అవుతాయో ఆ ఎక్కువ కొద్ది కూడా కోపం కూడా బాగా ఎక్కువ అవుతుంది. ఎవరితో ఎట్లా మాట్లాడాలో అర్థం కానంత విపరీతమైన కోపం వచ్చి ఇంట్లో భార్య మీద కానీ, అందరికంటే తేలికైంది భార్య. భార్య కంటే ఇంకా తేలికైన వాళ్ళు తల్లిదండ్రులు. ఇప్పుడు ఎప్పుడైనా ఎవరినైనా కొట్టాలి అంటే మనతో సమానమైన బలం గల వాళ్ళని కొట్టాలి. ఆడమనిషిని కొడితే మళ్ళీ తీగబెట్టి కొట్టగలరా? కొట్టలేదు. అదే ముసలివాళ్ళు తల్లిదండ్రులను కొడితే మళ్ళీ వాళ్ళు ఎవరైనా కొట్టగలరా? కొట్టలేరు. మరి ఈ విధమైనటువంటి పనులు గ్రహాలు పూర్తిగా బాగాలేనప్పుడే ఇట్లాంటి బుద్ధులు పుడతాయి. ఇటువంటి పనుల వల్ల ఒక దెబ్బ తగిలి ఏదో జరిగితే పర్వాలే, ప్రాణాలు పోతే వాళ్ళని చంపిన పాపం మామూలుగా ఉండదు. కాబట్టి ఇటువంటి సమస్యలు ఈ అర్ధాష్టమంలో ఉన్నటువంటి శని మార్చి 30 దాకా, తర్వాత గురువు సంవత్సరం దాకా మరి మిథునంలో ఉన్నాడు. ఈ అష్టమంలో ఉన్నటువంటి గురువు వల్ల, మరి అర్ధాష్టమం నుంచి పంచమానికి రాబోతున్న శని వల్ల మీకు రకరకాలైన సమస్యలు, మరి చేసే వృత్తి పోయి, కుటుంబంతో సంబంధం లేకుండా పోయి, మరి జైలు పాలు కావాల్సి రావచ్చు, ఎవరికి దొరకకుండా పారిపోయి కానగంతల ఉన్నా కూడా ఏ పని చేయలేక ఇబ్బంది పడవచ్చు. ఇట్లాంటి సమస్యలు బాగా ఎక్కువగా రావటానికి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. తర్వాత ముందుగా మీ జాతకం చూపించుకోండి. ఎప్పుడు కూడా ఓర్పుని చాలా అవసరం. బాగా కోపం వచ్చినప్పుడు మంచినీళ్ళు తాగి, ఒక గ్లాసు నిండా చల్లటి మంచినీళ్ళు తాగి పక్కకు పోయి ఓ 15 నిమిషాలు కూర్చోవాలి. అప్పుడు కొంత ఆ ఉధృతమైన కోపం అణిగిపోతుంది. ఈ శని వల్ల కానీ, గురువు వల్ల కానీ చాలా కోపం వస్తుంది. ఈ గురువు వల్ల వాక్కుని తీసుకొస్తాడు, శని వల్ల చేయరాని పనులు జరుగుతాయి. కాబట్టి ఇటువంటి సమయంలో మీరు ఎంత జాగ్రత్త పడతారో అంత మంచిది. దానివల్ల మీకు అరిష్టాలన్నీ పోతాయి. ముందు మీ ఇష్టదైవాన్ని పూజించండి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి. ఇట్లా చేసినట్లయితే మీ సమస్యలన్నీ తీరి అన్ని విధాలా బాగుంటారు. ముఖ్యంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, మీ మరి డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రికం ద్వారా కానీ కింద మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీరు తగినటువంటి ఫీజు చెల్లించి మీ జాతకం చెప్పించుకుంటే మీకు అన్ని విధాల సమస్య లేకుండా ఉండే మార్గాన్ని చెప్పగలుగుతాము. స్వస్తి. 2025 మరి ధనస్సు రాశి ఫలితాలు చెప్పుకుందాం. 2025 ఈ సంవత్సరం
ధనస్సు రాశి ఫలితాలు చెప్పుకున్నాం. ఈ ధనుర్మీనాలకి గురువు అధిపతి. ఈ ధనుర్మీనాలకి గురువు అధిపతి అయితే ఈ ధనుస్సుకి అర్ధాష్టమంలో శని ఉన్నాడు. ఈ అర్ధాష్టమంలో శని ఉండటం చేత సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఈ అర్ధాష్టమ శని ప్రాణకంటకుడు. మార్చి 30 నుంచి శని మారుతున్నాడు. తర్వాత మరి సప్తమ స్థానంలో గురువు ఉంటున్నాడు. ఈ గ్రహాల వల్ల అనవసరమైన సమస్యలు బాగా ఎక్కువగా ఉండటానికి అవకాశం కనబడుతోంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏమి చేయాలి అంటే, ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. సప్తమంలో గురువే కాదండి, శుక్రుడు అష్టమంలో ఉన్నాడు. తర్వాత కుజుడు 10ంట ఉన్నాడు. దీనివల్ల సమస్యలు బాగా ఎక్కువగా రావటానికి అవకాశం కనబడుతోంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఏమండి, మీరు ప్రతి వాళ్ళని జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నారు. ఇప్పుడు అందరి జాతకాలు బాగుండకపోవటం కాదు. ఇప్పుడు నవనాయకులు అంటారు. 9 గ్రహాలు ఉన్నాయి. ఈ 9 గ్రహాల్లో కొన్ని శుభగ్రహాలు, కొన్ని పాపగ్రహాలు ఉంటాయి. ఈ పాపగ్రహాల బలం బాగా ఎక్కువగా ఉంది. ఈ పాపగ్రహాల బలం ఉండటం ఎక్కువగా ఉండటం చేత దేశం మొత్తం మీద కూడా సమస్యలు బాగా పెరుగుతాయి. ఈ దేశం మొత్తం మీద పెరిగే సమస్యలు ఎట్లా ఉంటాయి? ఒక దేశానికి యుద్ధం. మనం ఉంటే మన పక్క ఇంటి వాడికి మనకు సమస్య, సరిహద్దుల దగ్గర సమస్య, ఇంట్లో భార్య భర్తలకు సమస్య, తల్లి కొడుకులకు సమస్య, ఇట్లా ఏదో రకమైన సమస్యతో ఇబ్బంది పడటం చాలా సమస్యగా ఉంటుంది. జ్ఞాతి వైరం అంటారు. మన తండ్రి అన్నదమ్ములు ఉన్నారనుకోండి, వాళ్ళ ఆస్తులు తెగదగవు. ఈ టైంలో కోర్టుకు ఎక్కుతారు. ఈ కోర్టుకు ఎక్కితే ఈ ఆస్తులు సీల్ వేస్తారు. ఈ సీల్ వేసిన తర్వాత ఇళ్ళు కానీ పొలాలు కానీ తాళం వేసి కోర్టు వాళ్ళు సీలేస్తారు. ఈ కోర్టులో దావా తేలి ఎవరు గెలిచారో అప్పటిదాకా ఆ పొలం కానీ ఇల్లు కానీ స్వాధీనం కావటానికి వీల్లేదు. ఇది కొన్ని సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కూడా పట్టచ్చు. ఇది అంతా ఈ స్వాధీనానికి వచ్చేప్పటికి ఇల్లు తీస్తే ఇల్లు పనికి రాకుండా పోతుంది. పుట్టలేంది పాములేంటి, పుట్టలు చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఇరువైన ఎట్లు మంచి నాపరాలు పరిచినా చీమలు పుట్టలు పెట్టి ఆ సిమెంట్ మధ్యలో నుంచి మట్టి రాసులు తయారు చేస్తుంది. ఆ చీమలు పెట్టిన పుట్టలో నుంచి పాములు ఇంట్లోకి వచ్చి కాపురం పెడతాయి. మరి అంతకుముందు పాములు లేనివి ఎట్లా వచ్చినాయి అంటే ఈ చీమలు ఎక్కడి నుంచో పుట్టలు పెట్టుకొస్తాయి. దాని ద్వారా పాములు దారి చేసుకొని వస్తాయి. అదే కాదండి, మరి ఒక చీమ చేత పాము చచ్చిపోయిందిట. చీమలన్నీ కలిసి కుడితే పాము దెబ్బకి చచ్చిపోయింది. పాము కరిచే పరిస్థితి దాకా కాదు, వరసలు చీమలు కుట్టినాయంటే పాము చచ్చిపోతుంది. అట్లాగే పాములు ఇళ్లలోకి ఎట్లా వచ్చినాయి అంటే చీమలు పెట్టిన పుట్టల ద్వారా ఇంట్లో ఎక్కడ దారి లేకపోయినా ఇంట్లోకి పాములు వస్తాయి. ఇంత కోర్టులో దావా చేసుకొని ఇంత స్వాధీనమైన తర్వాత ఇంటికి వచ్చి వీడు ఏడుస్తాడు, కోర్టులో నష్టపోయిన వాడు ఏడుస్తాడు. కాబట్టి ఈ కయ్యాలు ఎట్లా ఉంటాయి అంటే దేశ విదేశాలకు యుద్ధం వస్తే ఈ దేశం మీద ఆ దేశం వాడు బాంబులు వేస్తాడు, ఆ దేశం వాడి మీద ఈ దేశం వాడు బాంబులు వేస్తాడు. ఈ దేశానికి నష్టమే, ఆ దేశానికి నష్టమే. తీరా గెలిచిన తర్వాత ఆ కరువు 10 సంవత్సరాలైనా పోదు. కాబట్టి ఇట్లాంటి చెడు టైము 2024 నుంచి 26 వరకు కూడా అట్లాంటి చెడు టైము. అదే కాదండి, వర్షాలు ఎక్కువగా కాయొచ్చు, ఎండలు విపరీతంగా కురవ్వచ్చు. ఈ వర్షాల వల్ల కానీ ఈ గాలి వల్ల కానీ రకరకాలైన వాయు కాలుష్యం వల్ల కానీ రకరకాలైన వ్యాధులు రావచ్చు. ఇట్లాంటి రోజులు ఉన్నాయి. కాబట్టి ప్రతివాడు కూడా దేవతని ప్రతి దేవుణ్ణి పూజించడం చాలా అవసరం. ఏ దేవుణ్ణైనా సరే పూజించాలి అంటే మీ గ్రహస్థితి చూసుకోవాలి. ఈ గ్రహస్థితి ద్వారా మీకు ఏ గ్రహం బాగాలేదు, ఆ గ్రహానికి వేరే దేవుడు ఉంటాడు. అట్లాగే మరి బుధుడు ఉన్నాడు, విష్ణుమూర్తిని పూజిస్తాం. అట్లాగే కర్కాటకం నుండి అమ్మవారిని పూజిస్తాం. ఇట్లా కొన్ని దేవతలు ఉన్నాయి. నీకే గ్రహం చాలేదో ఆ గ్రహంతో పాటు ఆ దేవుడు పూజ ఉంటుంది. అట్లాంటివి మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా చూపించుకుంటే గ్రహశాంతే కాకుండా
మిగతా పూజలు కూడా చేయించడం జరుగుతుంది. కాలసర్ప దోషం ఉంటుంది. కాలసర్ప దోషం చేత చాలా ఇబ్బందులు కలుగుతాయి. ఈ కాలసర్ప దోషానికి కానీ, కుజ దోషం కానీ వివాహం జరిగినప్పుడు షష్టాష్టకాలు వస్తాయి. అటువంటివి వచ్చినప్పుడు కానీ ఆ దోషాలు జీవిత పర్యంతం వేధిస్తూ ఉంటాయి. కాస్త జ్యోతిష్య భాగం బాగా తెలిసిన వాళ్ళని మీరు డేట్ ఆఫ్ బర్త్ తీసి వేసుకొని జాతక చక్రం వేయించుకొని ఖర్చుల గురించి ఆలోచించకుండా మీరు జాగ్రత్త పడితే పూర్తి నష్టం పడకుండా మీరు అన్ని విధాలా బాగుపడతారు. స్వస్తి. 2025 మరి జనవరి నుంచి మార్చి డిసెంబర్ వరకు 2025వ సంవత్సరం మకర రాశి ఫలితాలు చెప్పుకుందాం. మకర రాశికి నిన్నటి దాకా ఏలినాడు శని జరిగింది. ఈ ఏలినాడు శని 7 సంవత్సరాల 3 నెలలు జరిగింది. 7 సంవత్సరాల 3 నెలలు కూడా అయిపోయింది. ఇంకా 3 నెలలు ఉంది. ఈ 3 నెలలు అయితే కుంభంలో నుంచి శని మీనానికి వెళతాడు. ఈ శని యొక్క లక్షణం ఎట్లాంటిది అంటే శని ఎప్పుడు కూడా వక్రగతి ఉంటుంది. ఆయన ముందుకు వెళ్ళినా కూడా వెనక పరిస్థితిని బాగా చూస్తాడు. శనిని నమ్మకూడదు. ఎట్లా నమ్మకూడదు అంటే మనిషిని కూడా నమ్మకూడదు. మనిషి నోటితో మంచి మాట్లాడుతూ కూడా చెడు చేస్తాడు. ఎందుకంటే మనుషుల్లో కూడా రకరకాలైన జన్మ సృష్టి ఉంది. ఈ జన్మ సృష్టి ద్వారా నీవు చేసేటువంటి పాపం వల్ల నిన్ను బాగా ఇబ్బంది పెడతాడు. శని చివరిలోకి వచ్చేశాడు. ఏలినాడు శని అయిపోయింది, నాకేమి లేని మాత్రం ధైర్యం పడద్దు. ఈ చివరి రోజుల్లో శనికి 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వటం చాలా అవసరం. ఈ 3 నెలలు దాటితే మీ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ఇప్పటికీ మీరు చేసిన అప్పులన్నీ తీరిపోతాయి. మళ్ళీ ఎట్లా ఉంటుందంటే పసిపిల్లవాడు పుట్టినవాడికి తల్లి పాలు పోసి పెద్దగా పెంచినట్లుగా ఇక రేపు మార్చి 30 నుంచి కష్టపడి ఏదో వృత్తిలో స్టెప్ బై స్టెప్గా ముందుకు వెళ్తారు. సమస్యలన్నీ తీరిపోయినాయి. ఇక ముందు ముందు పర్వాలేదు. ఇప్పటి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఇక నా పని అయిపోయింది, నేను ఎందుకు పనికిరాను, కూర్చొని తినటానికి తప్పితే సంపాదించి పెట్టగలిగిన స్థితి పోయింది, నా దగ్గర రూపాయి లేదు. నాబోటి వాడు చెబితే ఏమైనా ఏదో చేసుకో, ఏం చేయమంటావు, నా దగ్గర రూపాయి లేదు, నేనేం చేస్తానంటావు. అట్లా కాదు, భగవంతుడు ఇచ్చేటప్పుడు రకరకాలైన మార్గాలు దొరుకుతాయి. ఏ కంపెనీలో చేస్తావు, నీ నీతి నిజాయితీకి వాడు షేర్ ఇస్తాడు. ఇట్లా బాగా ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చాలా దగ్గరలో మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. మంచి రోజులు రాబోతూ ఉన్నాయి కదా అని అశ్రద్ధ చేయొద్దు. మరి ఎక్కడ ఖర్చు అవుతుందనే ఆలోచన అంతకంటే చేయొద్దు. ఈ టైంలో మీ జాతకం చూపించుకోండి. మీకు అన్ని విధాలా భగవంతుడు మేలు చేస్తాడు. మీకు అన్ని విధాల సమస్యలు లేకుండా మీరు చాలా బాగుంటారు. చాలా దగ్గరలో ఉంది. చివరికి వచ్చాం కదా అని ఊరుకోకూడదు. ఏమవుతుందంటే ఆపరేషన్ చేస్తారండి, కుట్లేస్తారు, పూర్తిగా కుట్లు తీస్తారు, పుండు మానిపోతుంది, పైన చెక్కు కడుతుంది. చెక్కు కట్టేటప్పుడు ఏమవుతుంది, విపరీతమైన జలబుడుతుంది. డాక్టర్ ఏం చెబుతారు, ఏమయ్యా గోకబాకు, గోరులో విషం ఉంటుంది, దాని ద్వారా చాలా ఇబ్బంది పడతావు, గోకబోకమని డాక్టర్ 100 సార్లు చెబుతాడు. ఆ జలం వచ్చినప్పుడు ఇది ఆయింట్మెంట్ ఇస్తాడు, రాయమంటాడు. నీ కర్మ సరిగ్గా లేకపోతే నిద్రపోయేటప్పుడు జల్లో బాగా గోకుతావు, ఆ చెక్కు ఊడిపోతుంది, ఆ పుండు బాగా బయటపడుతుంది, అదే సెప్టిక్ అవుతుంది. చూడండి, ఇంత ఆపరేషన్ ఇంత చేస్తే చివరికి ఏమైంది, సెప్టిక్ అయి కాలిపోయే పరిస్థితి వస్తుంది. ఆపరేషన్ చేసిన తర్వాత మానిన దానికంటే ఈ సెప్టిక్ అయింది మానటమా అసలు కాలిపోవటమా అనే పరిస్థితికి వస్తుంది. కాబట్టి ఇట్లాంటి సమయాల్లో మీ జాతకాలు జాగ్రత్తగా చూపించుకుంటే ఎంతైనా మంచిది, ఎంతైనా మేలు జరుగుతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్త పడండి. ఇంకా మంచి రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. అయితే మంచి రోజులు బాగున్నాయి కదా అని కాదు, దేశానికే క్షేమం లేదు, దేశానికే క్షామం వచ్చింది. కాబట్టి దేశం యొక్క బాధ మనకు వస్తుంది. రాజపాపం పురోహిత అని, రాజు చేసిన పాపం పురోహితుడు అనుభవించాలట, పురోహితుడు చేసిన పాపం ప్రజలు అనుభవించాలి. కాబట్టి ఇది గొలుసులు ఇంకులు లాంటిది. అన్ని రకాల బాధలు మనకే చుట్టుకుంటాయి. కాబట్టి ముందు జాగ్రత్త పడండి. మీకు అవసరం అనుకుంటే మా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. 2025వ సంవత్సరం
కుంభరాశి ఫలితాలు చెప్పుకుందాం. 2025 సంవత్సరానికి కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశికి శని ఉన్నాడు. ఈ శని మార్చి 30తో కుంభం నుంచి మీనానికి వస్తాడు. ద్వితీయం అంటాడు. ద్వితీయంలో అటువంటి శని ధనాధిపతి అంటాడు. ధనాన్ని రక్షిస్తాడట. ఏందయ్యా నా ధనాన్ని రక్షించేది, ఉన్నది మొత్తం పోయింది, అప్పుల పాలైనాను, నా ధనాన్ని ఎవరు రక్షిస్తాడు, నాకు ధనం ఉంటాయి కదా రక్షించడానికి అనుకుంటారు. ధనం లేకపోవచ్చండి. ధనం లేకపోయినా నీకు అప్పు రావాలి అంటే నీ ఆస్తి చూసి అప్పిస్తాడు. వాడేం చేస్తాడు, అప్పించిన వాడు 5 ఏళ్ళు కూడా నిన్ను ఇబ్బంది పెట్టకుండా ఉంటాడు. ఎందుకంటే వడ్డీ అసలు పెరిగితే ఆస్తి కాజేద్దామని చూస్తాడు. అది లోపల వాడికి ఆ ఉద్దేశం ఉన్నట్టుగా నీకు అర్థం కాదు. అబ్బా ఎంత మంచివాడురా, ఇన్నాళ్ళు ఇవ్వకపోయినా నా డబ్బులు అడగలేదురా అని నువ్వు అనుకుంటావు. వాడు చివరికి వచ్చేప్పటికి నిలేసి ఆస్తి స్వాధీనం చేసుకునే పరిస్థితిలో ఉంటాడు. అటువంటి పరిస్థితుల్లో మీకు వేరే అప్పు పుట్టి కానీ నీవు సంపాదించి కానీ బాకీ తీర్చుకొని ఆస్తిని నిలబెట్టుకుంటాడు. అది ధనాధిపతి. నీకు ఆస్తులు నిలబడతాయి. ఆస్తి ఉంటే అప్పు పుడుతుంది. అప్పు పుడితే బతకడానికి మార్గం ఉంటుంది. కాబట్టి ఈ శని ద్వితీయంలో ఉన్నటువంటి శని ధనాధిపతి. కాబట్టి ఇంతకుముందేమో బాగా అప్పులు చేసుకొని బాగా సుఖంగా బతికి పంచపక్ష పరమాన్నాలతో తిని సంతోషంగా ఉన్నావు. కానీ మార్చి 30 నుంచి ద్వితీయానికి వచ్చిన శని వల్ల ఎక్కడెక్కడ వాడు అప్పుల వాళ్ళు పెక్కుని తింటూ ఉంటారు. నలుగురికి 4 కాస్తలు ఇచ్చి ఇంకా ఎక్కడో చోట తిప్పబడి బంగారంతో సహా సర్వం అమ్ముకొని వాడి బాకీలు తీరుస్తూ ఉప్పు కారం వేసుకొని తింటావు. మరి ద్వాదశంలో శని ఉన్నప్పుడేమో పంచపక్ష పరమాన్నాలతో తింటావు. చివరికి వచ్చి ఉప్పు కారం తీసుకొని నూనె గుడ్డైనా సరే, చిరిగిపోయిన గుడ్డైనా సరే కుట్టుకొని తిరుగుతావు. కానీ బాకీలు మాత్రం తీరిపోతాయి. ధనాధిపతి అయినాడు కాబట్టి అన్ని విధాలా బాగుంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మంచి రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. దగ్గరలో ఉన్నాయి కదా అని నమ్మద్దు. కాబట్టి మీ జాతకాలు చూపించుకోండి. శనికి 19,000 జపం చేయించుకోవాలి. ఇంకా ఇది గోచారమే చెబుతోంది, గోచారం కాబట్టి మీ జన్మల గణరీత్యా ఇంకేమన్నా తేడాలుంటే చూపించుకుంటే మీకు అన్ని విధాలా బాగా మేలు జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా చూస్తుంటే అంత మంచిది. ఈ రాశి కాదండి, అందరూ కూడా ఇప్పుడు జాగ్రత్త పడితేనే మేలు జరుగుతుంది. లేకపోతే మాత్రం సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి. చూడండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి వస్తువు రేట్లు పెరిగిపోయినాయి. ఏ వస్తువైనా ఆఖరి కూరగాయల దగ్గర నుంచి కూడా విపరీతమైన రేట్లు పెరిగిపోయినాయి. మధ్యతరగతి వాళ్ళు బతకడం చాలా కష్టంగా ఉంది. కాబట్టి మనం జాగ్రత్త పడితే ఎంతైనా మంచిది. ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ఇప్పుడు అవసరం గుడ్డలు ఏ నూలు గుడ్డలు 4 కట్టుకుంటే పర్వాలే, కానీ ఎక్కువ కాస్ట్లీ గుడ్డలు కట్టుకుంటే తినడానికి అన్నానికి కరువు అవుతుంది. కాబట్టి దేనికి ఎంత వాడాలి, ఒక లిమిటేషన్ మీద బతికితే మాత్రం ఎవరికి ఎటువంటి సమస్య రాదు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి దాదాపు మంచి రోజులు దగ్గరలో ఉన్నాయి. కాబట్టి అయినా మీ జాతకం చూపించుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. 2025 డిసెంబర్ నెల ఈ రాశి వాళ్ళు మీన రాశి వాళ్ళ ఫలితాలు చెప్పుకుందాం. ఈ మీనరాశికి ఇంతకుముందు ద్వాదశంలో 12ంట శని ఉన్నాడు. ఈ 12ంట ఉన్న శని వల్ల విపరీతమైన ఖర్చులు, విపరీతమైన సమస్యలు, చాలా ఆర్థికమైన బాధలు, చాలా సమస్యలు ఉన్నాయి. తర్వాత వీళ్ళ నెత్తి మీద వివాహాది శుభకార్యాల బాధ్యతలు ఉన్నాయి. వివాహం కావాలంటే వివాహం కావాల్సిన వాళ్ళు వివాహం కాక ఇబ్బంది పడుతూ ఉంటారు. మార్చి 30 తర్వాత శని మరి మీన రాశిలోకి వస్తున్నాడు. ఆ టైంలో వివాహం కావడానికి మంచి అవకాశం ఉంది. అయితే ఈ జన్మశని అంటే బాగా నష్టపెట్టేవాడు జన్మశని. ఏమవుతుందంటే పెళ్లి చేసుకునేప్పుడు పిల్ల బాగా నచ్చుతుంది. అయితే తొందరపడతారు. పిల్ల దొరకటం లేదు. ఎన్నాళ్ళ నుంచో ఎన్ని సంబంధాలు చూసినా కుదరలేదు. దగ్గరికి వచ్చి కూడా ఆగిపోయినాయి. అసలు ఆడపిల్లలు కరువైపోయింది. కాబట్టి ఏ పిల్ల దొరికినా సరే వెంటనే పెళ్లి చేసుకుందామని తొందరపడతారు. అట్లా తొందరపడితే పెళ్లి కాకుండా ఉన్నా కూడా ఇబ్బంది లేదు. కానీ జాగ్రత్త లేకుండా, జాతకం చూడకుండా
ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళు నెల లేకుండా కోర్టుకెక్కాల్సిన పరిస్థితి వస్తోంది. షష్టాష్టకాలు ఉన్నాయి. కాలసర్ప దోషం ఉంది, కుజ దోషం ఉంది. ఇట్లాంటి దోషాలు ఉంటే భార్యాభర్తలు ఎక్కువ రోజులు కలిసి ఉండలేరు. ఈ ఏలినాటి శనిలో సమస్యలు బాగా ఉంటాయి. అయితే పుణ్యం చేసుకున్న వాళ్ళకి సమస్యలు బాగుంటాయి. ఎట్లా ఉంటుంది? పెళ్ళి అవుతుంది, వెంటనే సంతానం కలుగుతారు, ఉద్యోగం బాగుంటుంది, ఆదాయం బాగుంటుంది, సమస్యలన్నీ తీరిపోతాయి, బాగా సంపాదిస్తారు. అదే శని బాగుండకపోతే పూర్వజన్మలో పాపం చేసుకుని ఉంటే భార్యాభర్తల దగ్గరే శత్రుత్వం వస్తుంది. కోర్టుకు వెళ్తారు. ఈ కోర్టుకెళ్ళి తల్లిదండ్రులందరి మీద రిపోర్ట్ ఇస్తారు. అందరూ జైలుకు పోతారు. ఎన్నాళ్లకు కోర్టులో వ్యాజ్యం తెగదు, డైవర్స్ రాదు. మరి చేసే ఉద్యోగం చేయలేరు. వాయిదాకి వెళ్ళాలి అంటే మనం చేసే వృత్తి సాగదు. ఇట్లాంటి సమస్యల వల్ల చాలా ఇబ్బందులు. తర్వాత ఏంటంటే ఉద్యోగం చేసే ఉద్యోగం పోతుంది. మరి 4 రోజులకోసారో 10 రోజులకోసారో వాయిదా వేసినప్పుడల్లా కోర్టుకు పోకపోతే నువ్వు డిఫాల్ట్ అవుతావు, నువ్వు కోర్టులో ఓడిపోతావు. కోర్టులో ఓడిపోతావని కోర్టుకు పోతూ ఉంటే ఉద్యోగంలో సరిగ్గా చేయట్లేదు కాబట్టి ఉద్యోగం పోతుంది. ఇట్లాంటి సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి. అయితే ఇప్పుడు ఉంటున్న సమస్యలేంటో ప్రత్యేకించి చెబుతూ ఉన్నా. ఆడపిల్ల దొరకలేదు అని తొందరపడి ఏ పిల్ల దొరికితే ఆ పిల్లని పెళ్లి చేసుకున్నందువల్ల సమస్యలు వచ్చి విడిపోవడం జరుగుతుంది. కాదండి, ఎట్టావటం దొరికింది, పెళ్లి చేసుకున్నాను. ఆ తల్లి ఏం చేస్తుంది? కోడలి మీద రుబాబు చేస్తుంది, కోడల్ని వేధిస్తుంది, ఈమె తిరగబడుతుంది. చివరికి ఏమవుతుంది? అత్త కోడళ్ళ తగాదాలతో కోడలు వేరే వెళ్ళిపోతుంది. కానీ నీ జీవితానికి ప్రధానమైన వ్యక్తి ఎవరు? జన్మనిచ్చిన తల్లిదండ్రులు 25 సంవత్సరాల వరకే. ఆ తర్వాత జీవితం మొత్తం నీ భార్య కాబట్టి నీ భార్యను జాగ్రత్తగా చూసుకుంటూ, నీ భార్యకి ఎక్కడ సమస్య వస్తుందో, నీ భార్య ఎక్కడ ఇబ్బంది పడుతుందో కనుక్కొని జాగ్రత్త పడి, అవతల వాళ్ళు నీ భార్యను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని వీళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ నువ్వు కాపురం చేయటం చాలా మంచిది. అయితే ఈ వివాహ సమయం ఎట్లాంటిదంటే నరుడికి 4 అంశాలు అన్నారు. 25 సంవత్సరాలు ఒక రకం, 50 సంవత్సరాలు ఒక రకం, 50 సంవత్సరాల దగ్గర నుంచి 75 సంవత్సరాలు ఒక రకం. ఈ 25 సంవత్సరాలు చదువు, ఉద్యోగం. తర్వాత 25 సంవత్సరాల తర్వాత పెళ్ళి, భార్య, సంతానం. తర్వాత 50 సంవత్సరాల తర్వాత పిల్లలు, చదువులు, ఉద్యోగాలు. ఆ తర్వాత వృద్ధాప్యం ఇట్లాంటి సమస్యలు వస్తాయి. ఎక్కడ సమస్య వచ్చినా బాల్యం తర్వాత యవ్వనంలో వచ్చిన సమస్య జీవితం మొత్తం భ్రష్టు పట్టిస్తుంది. మనిషి ఆత్మహత్య కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు, ఈ మీన రాశి వాళ్ళు శని దోషం నుంచి తప్పించుకోవడం చాలా అవసరం. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. పైన ప్రత్యేకించి ఒకటే చెబుతూ ఉంటా, ప్రతి వాళ్ళలో ఒక సమస్య బాగా ఎక్కువగా పెరుగుతుంది. ఏమిటయా సమస్య అంటే పెళ్లి కాకపోతే పెళ్ళిళ్ళు కాలేదనే బాధ. సరే, ఉద్యోగం చేసే చోట ఉద్యోగం చేసేవాళ్ళు ఆమె ఉద్యోగం చేస్తుంది, ఈయన ఉద్యోగం చేస్తున్నాడు. ఈయన ఆమెను ఈయన ప్రేమించుకుంటాడు. ఆమెకు పెళ్ళైనా కూడా భర్తతో వైరం పెట్టుకుంటుంది, ఈయనతో సంబంధం పెట్టుకుంటుంది. ఈయనకి పెళ్లి కావాలంటే ఆమె భర్తను వదిలిపెట్టాల్సి వస్తుంది. కానీ పిల్లలు ఉన్నారండి. పిల్లలు ఉండి నీతో పాటు ఉద్యోగం చేసుకునేవాడిని నువ్వు పెళ్లి చేసుకుంటే నీ పిల్లలు నీ భర్తను నిలబెడితే ఈ పిల్లలు గతేమిటి? భార్యాభర్త విడిపోతే నీవు రెండో పెళ్లి చేసుకుంటే రెండో భర్త నీ పిల్లలు చూస్తాడా? చూడడు. నీ మొదటి భర్త విడాకులు తీసుకున్న తర్వాత ఇంకో పెళ్లి చేసుకుంటే ఆమె నీ పిల్లలను చూస్తుందా? చూడదు. ఇంత ఆలోచన ఏమన్నా వస్తుందా? రాదు. ఎందుకంటే కష్టం ఇప్పుడు కూడా ఉంటుంది. కష్ట సుఖాలు కావడి కుండలన్నారు. కుటుంబంలో ఆర్థిక సమస్య రావచ్చు, అత్తమామల వల్ల సమస్య రావచ్చు, ఆర్థికమైన ఇబ్బందులు రావచ్చు, మరి అనారోగ్య సమస్యలు రావచ్చు. ఇన్నిటినీ ఓర్పు కలిగి భార్యాభర్త అనుకూలంగా ఉండి ప్రతి సమస్యను కూడా జాగ్రత్తగా చూసుకొని ఇట్లా ఉండేటట్లయితేనే అందరూ బాగుండగలుగుతారు. ఇప్పుడు ప్రతి చోట ఏమవుతుంది? సంపాదిస్తున్నారు, మేము సంపాదిస్తున్నాం కాబట్టి మేము ఎక్కడో ఉద్యోగం చేస్తున్నాం, తల్లిదండ్రులను తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో చేస్తున్నారు. వృద్ధాశ్రమంలో చేసి తల్లిదండ్రులను చూడటం లేదు. సరే, పెళ్ళైన తర్వాత కొన్నాళ్ళ పాటు భార్య మీద
విపరీతమైన ప్రేమ ఉంటుంది. కొన్ని సంవత్సరాలు పోయినప్పటికీ ఆమె దగ్గర కాస్త శక్తి తగ్గుతుంది, ఆమెకి కళ తగ్గుతుంది, ఇంకొక ఆమె మీద ధ్యాస పడుతుంది. ఏమవుతుంది? భార్యతో సక్రమంగా ఉండలేక ఇంకో ఆమె మీద ఆధారపడటం ఒకటి, తల్లిదండ్రుల్ని సరిగ్గా చూడకపోవటం ఒకటి. వీటి వల్ల మహాపాపం ఎక్కువయ్యి సమస్యలు ఎక్కువై ప్రతి వాళ్ళు కూడా చాలా అవస్థలు పడుతున్నారు, చాలా బాధలు పడుతున్నారు. ఎందుకంటే హిందూ మతంలో ఏం చెప్పారంటే భార్యకి భర్త, భర్తకి భార్య అనుకూలం కావాలి. భార్య భాగం పంచుకునేది, భర్త భరించేవాడు అని చెప్పింది. తల్లిదండ్రులు సర్వస్వం ధారపోసి పిల్లలకి చదువులు చెప్పించి ఉద్యోగాలు ఇప్పించి పెళ్ళిళ్ళు చేసిన తల్లిదండ్రుల్ని భార్య వచ్చిన తర్వాత చూడకపోవటం అది ఒక దోషం. మరి తల్లిదండ్రుల్ని పూర్తిగా చూసి భార్యని ఇబ్బంది పెట్టడం ఇంకొక దోషం. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈ భార్య మీద ఏవగింపు పుట్టి ఇంకో వ్యక్తితో సంబంధం పెట్టుకోవడం ఇది ఇంకా పెద్ద దోషం. ఇట్లాంటి దోషాలు స్వయంకృతాపరాధాలు అంటారు. స్వయంకృతంగా తనంతట తను చేసుకున్నటువంటి పాపం వల్ల బాధలు ఎక్కువ పడుతున్నారు. ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. ఏమండి, జాతకం చెప్పమంటే చెప్పటలేదు. ఏమండి, ఎప్పుడైనా సరే ఒకటే చెప్తున్నా, మొదటి భార్య భార్య, రెండో వివాహం ధర్మశాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు. రెండో వివాహం చేసుకున్న భార్య భార్య కాదు, ఇది ధర్మశాస్త్రం చెప్పున్నది. ఈ ధర్మశాస్త్రంలో చెప్పిన మాట ఎట్లా ఉంటుందంటే, ఒక ఆమె పెళ్లి చేసుకుంది, మంగళసూత్రం కట్టించుకుంది, కానీ ఈ మంగళసూత్రం కట్టిన తర్వాత భర్త ఇంటికి పోలేదు, భర్తతో కాపురం చేయలేదు, వేరే వాడితో కాపురం చేసింది. కానీ చివరికి భర్త చచ్చిపోయిన తర్వాత మంగళసూత్రం తెంపిపోసిందండి. అంటే ధర్మశాస్త్రం మీద నమ్మకం ఉంది కాబట్టి ఆ మనిషి ఇట్లా చేసింది. కాబట్టి ఎవరైనా సరే ఇట్లాంటి పొరపాటు చేస్తే ఇబ్బంది పడతారు. కాబట్టి అందరూ చెప్పింది విని జాగ్రత్తగా ప్రవర్తించడం మంచిది. స్వస్తి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.